వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ మాన్సా. ఐఎమ్ అ డ్రాపర్ ఫ్రెండ్స్. ఐకార్కి నేను సెకండ్ అటెంప్ట్ ఇస్తున్నాను. సో నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయితే కానీ తప్పకుండా అందరికీ షేర్ చేయండి, మనలాంటి ఫ్రెండ్స్ ఎంతోమందికి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క నోట్స్ అంతా నేను టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి నోట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం చెప్పే చాప్టర్ ఏంటంటే కానీ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ గురించి. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే నర్వ్స్ అనేది, అంటే మనం ఈ యొక్క నర్వ్స్ గురించి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలా ఈ యొక్క కోఆర్డినేషన్ అంతా మన బాడీ అంతా నర్వ్స్ మీదే కదా డిపెండెంట్ అయింది. సో ఈ యొక్క కోఆర్డినేషన్ అంతా చూసామన్నమాట. ఫస్ట్ మనము నర్వ్ యొక్క స్ట్రక్చర్ దీని గురించి చూసినట్లయితే, నర్వ్లో మనకు మధ్యలో ఉంది కదా, దీన్ని మనం న్యూక్లియస్ అంటాం. ఈ ఫస్ట్ దీన్ని మనం సెల్ బాడీ ఆర్ సోమా ఆర్ పెరికార్డియాన్ ఆర్ సైటాన్, అంటే మనకు ఇన్ని నేమ్స్ ఉన్నాయన్నమాట దీనికి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని యాక్సాన్ అంటారు. ఇక్కడ నుంచి వచ్చిన పార్ట్ని యాక్సాన్. ఓకే, ఇది వచ్చేసి సెల్ బాడీ అండ్ నెక్స్ట్ యాక్సాన్. దీనికి అదర్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఉంది కదా దీన్ని న్యూక్లియస్, ఇలా మనకు డాటెడ్ స్ట్రక్చర్ ఉంది కదా, దాన్ని మనం నిసెల్ గ్రాన్యూల్స్ అంటాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పాయింటెడ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం డెండ్రైట్స్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క యాక్సాన్లో మనకు ఇలా ఉంది కదా, ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా, దాన్ని మేమేమంటామంటే కానీ మైలిన్ షీత్ అంటాం. ఓకే, ఈ యొక్క బ్లాక్ కలర్లో ఉంది కదా, దాన్ని మనం మైలిన్ షీత్ అంటాం. మైలిన్ షీత్ ఎవరు ఫామ్ చేస్తారంటే స్క్వాన్ సెల్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ నాన్ మైలినేటెడ్, అంటే మనకు మైలిన్కి మధ్యలో నాన్ మైలినేటెడ్ గ్యాప్ ఉంది కదా, దాన్ని మనం ఏమంటారంటే కానీ నోడ్ ఆఫ్ రాన్వీర్ అంటారు అనమాట. ఓకే, ఇక్కడ మనకు స్క్వాన్ సెల్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మైలిన్కి పైన మనకు మైలిన్ షీట్కి ఒక లేయర్ ఉంది కదా గ్రీన్ కలర్లో, దాన్ని మేము ఏమంటామంటే కానీ న్యూరిలెమ్మా అంటాం అనమాట. ఓకే, సైటోప్లాస్మిక్ లేయర్ ఆఫ్ స్క్వాన్ సెల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో మనకు యాక్సోప్లాజం అనేది ఉంది, మధ్యలో ఉంది కదా, దీన్ని మనం యాక్సోప్లాజం అండ్ యాక్సోలెమ్మా అంటాం అనమాట. మధ్యలో ఉన్నదాన్ని, మధ్యలో మనకు ఫ్లూయిడ్ని యాక్సోప్లాజమ్ అండ్ నెక్స్ట్ ఆ యొక్క లేయర్ని యాక్సోలెమ్మా అంటాం అనమాట. ఇది దీని యొక్క స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ టర్మినల్ వచ్చినట్లయితే దీన్ని మనం యాక్సాన్ టర్మినల్ ఆర్ సినాప్టిక్ బడ్ అని కూడా అంటాం అనమాట. ఓకే, ఇందులో మనకు సినాప్టిక్ వెసికల్స్ ఉంటాయి. ఆ వెసికల్స్ నుంచి మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి రిలీజ్ అయ్యి అవి మనకు రిసెప్టార్స్కి బైండ్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మైలిన్ షీత్ అనేది మనకు 2 టైప్స్ అనమాట. మనకు సెంట్రల్ నర్వస్ సిస్టంలో పిఎన్ఎస్లో ఎలా ఉంటుందో, సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఒలిగోడెండ్రోసైట్ లాగా, అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎన్ఎస్లో వచ్చేసి స్క్వాన్ సెల్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి పిఎన్ఎస్లో మనకి ఏముంటుందంటే కానీ న్యూరాన్లో మనకు కెనాట్ హ్యావ్ మైలిన్ షీత్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ స్క్వాన్ సెల్స్. అంటే మనకు పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మనకు సిస్టమ్స్ అనేవి బ్రెయిన్ అనేది 2 టైప్స్గా డివైడ్ అవుతుంది అనమాట, ఈ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది. సో మనకు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్గా డివైడ్ అవుతుంది. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మనకు స్క్వాన్ సెల్స్, న్యూరాన్స్లో స్క్వాన్ సెల్స్ ఉన్న మైలిన్ షీత్ అనేది ఉండదన్నమాట. ఇది దీని యొక్క డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చి మనకి అగైన్ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ చూసినట్లయితే యూనిపోలార్, నెక్స్ట్ సూడో యూనిపోలార్, బైపోలార్, మల్టీపోలార్. అంటే మనకు యూనిపోలార్లో ఓన్లీ 1 యాక్సాన్ అనే ఒక యాక్సాన్ మాత్రమే ఉంటుంది. ఇందులో మనకు డెండ్రైట్స్ అనేవి ఉండవు, దాన్ని మనం యూనిపోలార్ అంటాం. ఓన్లీ యాక్సాన్ ఉంటే దాన్ని మనం యూనిపోలార్. ఇది ఎక్కడ చూస్తామంటే ఎంబ్రియానిక్ స్టేజ్లో చూస్తాం. నెక్స్ట్ సూడో యూనిపోలార్ వచ్చేసి మనకు 1 యాక్సాన్ అండ్ నెక్స్ట్ 1 డెండ్రైడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఇది సూడో స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. దీనికి ఈ యొక్క డెండ్రైడ్ అనేది సూడో స్ట్రక్చర్ ఉంటుంది. సో దీన్ని మనం సూడో యూనిపోలార్ అంటాం. ఇది ఎక్కడ చూస్తామంటే డార్సల్ రూట్ గ్యాంగ్లియాలో చూస్తామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బైపోలార్ అంటే కానీ మనకు 1 యాక్సాన్ 1 డెండ్రైడ్ అనమాట. ఒక యాక్సాన్ ఒక డెండ్రైడ్ ఉంటే దాన్ని మనం బైపోలార్ అంటాం. ఇది ఎక్కడ చూస్తామంటే రెటీనా ఆల్ఫాక్టరీ ఎపిథీలియల్లో చూస్తాం. నెక్స్ట్ మల్టీపోలార్ అంటే ఒక యాక్సాన్కి ఎక్కువ డెండ్రైడ్స్ ఉంటే దాన్ని మనం మల్టీపోలార్ అంటాం. ఇది బ్రెయిన్లోను స్పైనల్ కార్డ్లోను చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి నర్వస్ సిస్టమ్ అనేది మనకు ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఓకే, నెక్స్ట్ వచ్చి నర్వస్ సిస్టమ్ అనేది 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏవే వస్తుంటే కానీ బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఓకే, ఈ స్పైనల్ కార్డ్ చుట్టే మనకు వర్టిబ్రా అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, బ్రెయిన్ అనేది మనకు అగైన్ 4 బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హ్యాండ్ బ్రెయిన్గా డివైడ్ అవుతుంది. 4 బ్రెయిన్ అనేది మనకు అగైన్ డివిజన్ అనేది ఉంటుంది. అప్పుడు బ్రెయిన్లో చూసినప్పుడు ఆ పార్ట్స్ ఇవన్నీ చూద్దాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ అటోనామస్ నర్వస్ సిస్టమ్గా డివైడ్ అవుతుంది అనమాట. ఈ యొక్క సొమాటిక్ నర్వస్ సిస్టమ్ స్కెలిటల్ మజిల్స్లో, అంటే ఈ నర్వ్స్ అనేది స్కెలిటల్ మజిల్స్లోకి వెళ్తాయి అనమాట. ఇది అంటే ఈ యొక్క నర్వ్స్ మజిల్, ఈ యొక్క స్కెలిటల్ మజిల్కి కనెక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అటోనామస్ అంటే కానీ మనకు ఈ యొక్క విజురల్ ఆర్గాన్స్లో కనెక్షన్ ఉంటే నర్వ్స్, దాన్ని మనం అటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి autonomous nervous system again two types, sympathetic and parasympathetic.
ఈ యొక్క సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు మనకు ఆన్ అవుతుందంటే కానీ ఎప్పుడైతే మనము స్ట్రెస్ కండిషన్లో ఉంటామో అలాంటి కండిషన్స్లో మనకు ఈ యొక్క సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇక్కడ మనకు రెస్పాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పారాసింపాథెటిక్ వచ్చేసి మనకు రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ యొక్క పారాసింపాథెటిక్ మనకు యూజ్ ఉంటుంది, అది ఫంక్షన్ చేస్తుంది అనమాట. సింపాథెటిక్ అంటే మనకు ఇందులో ఏమవుతుందంటే కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక స్నేక్ని చూసినాం అనుకుందాం. సో స్నేక్ని చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే కానీ ఒక కండిషన్ని తీసుకున్నాము, ఆ కండిషన్ బట్టి ఇది అప్లై చేస్తాం. అప్పుడు మనకు ఐస్ అనేటివి ఈ యొక్క ఐస్లో ప్యూపిల్ అనేది డైలేట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే పెద్దగా అవుతుంది. అండ్ నెక్స్ట్ హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్రీతింగ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి మనకు డిక్రీజ్ అవుతుంది అనమాట. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది, అంటే స్లోగా మనకు డైజెషన్ అంతా మనకు డిక్రీజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్వెట్టింగ్ అనేది ఉంటుంది, అడ్రినల్ గ్లాండ్లో ఎమర్జెన్సీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ యూరిన్ అనేది ఇక్కడ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ యొక్క పారాసింపాథెటిక్లో ఉంటుందన్నమాట యూరినేషన్ అనేది. ఓకే, ఇది మనకి ఒక డిఫరెన్స్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని మనం ఇలా చూసాం. నెక్స్ట్ మనకు నర్వస్ టిష్యూ అనేది నర్వస్ టిష్యూలో ఏవే ఉంటాయంటే మెయిన్గా న్యూరాన్స్, నెక్స్ట్ గ్యాంగ్లియా సెల్స్ అనేటివి మనకు గ్యాంగ్లియా సెల్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే, ఈ గ్యాంగ్లియా సెల్స్ అగైన్ మనకు 3 టైప్స్ అనమాట. ఒలిగోడెండ్రోగ్లియా, నెక్స్ట్ ఆస్ట్రోసైట్స్, నెక్స్ట్ మైక్రోగ్లియా. ఓకే, ఇవి మ్యాక్రోఫేజెస్గా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లడ్కి బ్రెయిన్కి బ్యారియర్గా, అంటే ఏదైనా ప్యాసేజ్ అనేది దీని రెండింటికి కనెక్షన్ అనమాట. ఆస్ట్రోసైట్స్ బ్లడ్కిను తర్వాత బ్రెయిన్కి. అండ్ నెక్స్ట్ అలిగోడెండ్రోసైట్స్ వచ్చేసి ఇది మనకు మైలిన్ షీట్ని ఫామ్ చేస్తుంది స్క్వాన్ సెల్స్ ద్వారా. ఓకే, ఇది యొక్క ఇంపార్టెంట్ నోట్ అనమాట. నెక్స్ట్ మనకు సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, అండ్ నెక్స్ట్ ఇంటర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మనకు సెన్సరీ నర్వ్స్లో సెన్స్ ఆర్గాన్ నుంచి మనకు ఈ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వెళ్తే దాని సెన్సరీ. మోటార్ అంటే కానీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మనకు సెన్స్ ఆర్గాన్కి. ఇంటర్ న్యూరాన్స్ అంటే బిట్వీన్ ఈ యొక్క మోటార్ న్యూరాన్స్కి సెన్సరీ న్యూరాన్స్కి ఇంటర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ పొటెన్షియల్ చూద్దాం. యాక్షన్ పొటెన్షియల్ ఆర్ నర్వ్ ఇంపల్స్ అంటాం అనమాట. అంటే మనకు కండక్షన్ ఆఫ్ ఇంపల్సెస్, అంటే ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి కండక్షన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ మనకు న్యూరాన్ చూసినట్లయితే కానీ ఈ యొక్క యాక్సోప్లాజం మనం అప్పుడే చెప్పాం కదా, యాక్సాన్ ఉంటుంది కదా, యాక్సాన్ పైన ఉండేది యాక్సోలెమ్మం, ఇది యాక్సోప్లాజం అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుందంటే రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకు రెస్టింగ్ మెంబ్రెయిన్, అంటే రెస్టింగ్గా ఉన్నప్పుడు ఏమి ఇంపల్స్ లేకున్నప్పుడు రెస్టింగ్లో ఉన్నప్పుడు మనకు అవుట్ సైడ్ మనకు ప్లస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి, ఇన్సైడ్ నెగిటివ్ ఛార్జ్. అంటే యాక్సోప్లాజంలో నెగిటివ్, యాక్సోలెమ్మాలో పాజిటివ్. ఓకే, మనకి ఎప్పుడైతే ఇంపల్స్ అనేది, అంటే మనకి ఏదన్నా మనకు ఇంపల్స్ అనేది జనరేట్ అవుతే దాన్ని మనం డీపోలరైజేషన్ అంటాం. ఇక్కడ వచ్చేసి పోలరైజేషన్, డీపోలరైజేషన్. రెస్టింగ్ ఉన్నదాన్ని పోలరైజేషన్, మనకు వర్క్లో ఉందంటే అంటే ఏదైనా ఇంపల్స్ వచ్చిందంటే డీపోలరైజేషన్, రీపోలరైజేషన్, ఇలా 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ రెస్టింగ్ పొజిషన్లో అవుట్ సైడ్ అంతా పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కానీ మనకు ఎక్స్చేంజ్ ఆఫ్ 2, అంటే మనకు ఈ యొక్క పొటాషియం అయాన్స్ అనేవి మనకు ఈ యొక్క యాక్సోప్లాజంలోకి ఎక్కువ ఉంటాయన్నమాట రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ సోడియం అయాన్స్ అనేవి బయట ఉంటాయి, కానీ ఇవి ఇంపర్వియస్ టు, అంటే ఇవి లోపలికి రావన్నమాట. ఓకే, ఇంపర్వియస్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంత మరి యొక్క డిఫరెన్స్ ఛార్జ్ ఎంత ఉంటుందంటే -70 mV అనేది ఉంటుందన్నమాట. ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ డీపోలరైజేషన్లో ఏమవుతుందంటే కానీ ఎప్పుడైతే మనకు ఇంపల్స్ అనేది ఏదన్నా మనకు సిగ్నల్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సోడియం అయాన్స్ లోపలికి వస్తాయి అనమాట, బయట ఉన్నవి లోపలికి వస్తాయి. సో లోపలికి వచ్చిందంటే బయట మనకు నెగిటివ్ కదా, సో నెగిటివ్ అనేది మనకు ఇక్కడ పాజిటివ్లోకి వస్తుందన్నమాట ఇక్కడ ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత ఉంటుందంటే 45 to 50 mV అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రీపోలరైజేషన్లో ఏమవుతుందంటే కానీ సోడియం అయాన్స్ లోపలికి రాకుండా ఈ యొక్క పొటాషియం అయాన్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట, అది రీపోలరైజేషన్లో. ఓకే, ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ హైపర్ పోలరైజేషన్ అంటే కానీ హైపర్ పోలరైజేషన్ అంటే సేమ్ మనకు పోలరైజేషన్ లాగే, కానీ ఇక్కడ మనకు ఎక్కువ నెగిటివ్ ఆన్ మెంబ్రెయిన్లో మనకు ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ ఎంతంటే -90 mV. ఓకే, హైపర్కి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ చాలా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ అనేది ఎలా జరుగుతుందంటే టూ వేస్ అనమాట. మనకు 2 వేస్. ఒకటి కెమికల్ సినాప్స్, అంటే మనకు ఈ యొక్క కెమికల్స్ ఈ యొక్క యాక్సాన్ నుంచి ఇంకొక డెండ్రైడ్లో, ఇది యాక్సాన్, ఇది డెండ్రైడ్, వేరే ఇది ఒక న్యూరాన్ యొక్క యాక్సాన్, ఇది ఇంకొక న్యూరాన్ యొక్క
డెండ్రైడ్. ఓకే, మనకు యాక్సాన్లో మనకు టర్మినల్ బర్డ్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూసినట్లయితే మనకు టర్మినల్ బర్డ్స్ ఉంటాయి కదా. సో ఆ యొక్క టర్మినల్ బర్డ్స్లో మనకు న్యూరో వెసికల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ వెసికల్స్లో మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఈ సినాప్టిక్ క్లెఫ్ట్లోకి వదులుతాయి అనమాట. సో ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఈ యొక్క డెండ్రైడ్లో ఉన్న రెసెప్టర్కి వచ్చి బైండ్ అయ్యి కండక్షన్ ఆఫ్ ఇంపల్స్ అనేది జరుగుతుంది. దీన్ని మనం ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్, దీన్ని పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ అంటాం. ఇది కెమికల్ సినాప్స్ అంటే ఈ యొక్క సిగ్నల్స్ ఆర్ ఇంపల్స్ అనేటివి ఎలా మనకు కండక్షన్ జరుగుతాయని త్రూ 2 ways అనమాట. ఒకటి కెమికల్, ఇంకొకటి ఎలక్ట్రికల్. అంటే మనకు కండక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే కానీ ఈ యొక్క న్యూరాన్స్కి అంటే ఈ యొక్క యాక్సాన్ టర్మినల్కి డెండ్రైడ్కి మనకు గ్యాప్ తక్కువ ఉన్నప్పుడు కండక్షన్ అనేది ఇలా ఈజీగా జరిగిపోతుంది. రెండింటికి గ్యాప్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క వెసికల్స్లో నుంచి మనకు ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి వదిలిన తర్వాత ఇలా కండక్షన్ అనేది జరుగుతుంది. ఇలా 2 ways అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క యాక్షన్ పొటెన్షియల్ అనేది ఎలా జరుగుతుందంటే త్రూ మైలినేటెడ్ న్యూరాన్, నాన్ మైలినేటెడ్ న్యూరాన్ చూసినట్లయితే నాన్ మైలినేటెడ్ అంటే మైలిన్ షీత్ అనేది ఉండదు అనమాట యాక్సాన్ చుట్టూ. సో అలాంటప్పుడు కండక్షన్ ఈజీగా అయిపోతుంది. ఇందులో మనకు స్లో అవుతుంది అనమాట. అండ్ ఇందులో మనకు మైలినేటెడ్లో ఈజీగా అవుతుంది. ఎందుకంటే కానీ మనకు ఇంపల్స్ అనేటివి ఇలా జంపింగ్లో వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, మనము జంపింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్టార్ట్ చేసాము ఏదన్నా ఒక కాంపిటీషన్, రన్నింగ్ కాంపిటీషన్ తీసుకున్నట్లయితే, సో మనము జంప్ చేసుకుంటూ వెళ్తే తొందరగా రీచ్ అవుతామా, వాక్ చేసుకుంటూ వెళ్తే తొందరగా రీచ్ అవుతామా? జంప్ చేసుకుంటేనే కదా. సో మైలినేటెడ్ న్యూరాన్లో ఇంపల్స్ అనేటివి ఇలా జంప్ చేసుకుంటూ వెళ్తాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ కండక్షన్ అనమాట. ఓకే, ఇది స్లో కండక్షన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్రెయిన్ గురించి చూద్దాం అనమాట. బ్రెయిన్ అనేది మనకు ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో ఎప్పుడు మనకు ఈ బ్రెయిన్ ఫామ్ అవుతుందంటే 3 to 4 weeks ఉన్నప్పుడు బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క బ్రెయిన్లో మనకు ఇలాంటి రిడ్జెస్ అని ఇలాంటివి ఉంటాయి కదా, ఈ యొక్క డిప్రెషన్ని సల్కస్ అంటాము. ఈ యొక్క దీన్ని అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని మనం గైనస్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్కి యొక్క బ్రెయిన్ చుట్టూ ఏముంటాయంటే కానీ మనకు క్రేనియం అనేది ఉంటుందన్నమాట. ఓకే, బ్రెయిన్ ఎందులో ఉంటుందంటే ఈ యొక్క క్రేనియంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8 bones ఫ్యూజ్డ్ త్రూ ఫైబ్రస్ జాయింట్. ఓకే, ఈ యొక్క 8 bones ఉంటాయి కదా, మనం నిన్న చూసాం కదా బ్రెయిన్ చుట్టూ ఈ క్రేనియంలో ఏవేవి పార్ట్స్ ఉంటాయని. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్రెయిన్కి మనకు మెనెంజైటిస్ అంటే మెనెంజైటిస్ అంటే అదొక డిసీజ్ అనమాట. మెనెంజెస్ అంటే కానీ లేయర్స్ అనమాట, బ్రెయిన్ చుట్టూ ఏవే ఉంటాయి. ఫస్ట్ మనకు ఇది బ్రెయిన్ అనుకుంటే, అండ్ నెక్స్ట్ దాంట్లో ఉన్న లేయర్స్ ఏవే ఉంటాయంటే కానీ కింద ఉన్నదాన్ని, పైన ఉన్నదాన్ని, అవుటర్ ఉన్నదాన్ని ఏమేమంటామో చూద్దాం. మనకు అవుటర్ ఉంది కదా, దీన్ని డ్యూరా మ్యాటర్ అంటారు, దీన్ని అరెక్నాయిడ్, దీన్ని వచ్చేసి పయా మ్యాటర్. ఓకే, అండ్ డ్యూరా మ్యాటర్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ అవుటర్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అండ్ ఇట్ గివ్స్ స్ట్రెంత్. నెక్స్ట్ అరెక్నాయిడ్ వచ్చేసి మిడిల్ వన్, ఇట్ ఈస్ వాస్కులర్. అండ్ నెక్స్ట్ పయా మ్యాటర్ ఈజ్ ఇన్నర్ వన్ అండ్ ఇట్ ఈస్ డెలికేట్ కనెక్టివ్ టిష్యూతో మేడప్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డ్యూరా మ్యాటర్కి అరెక్నాయిడ్ మ్యాటర్కి ఉన్న స్పేస్ని మనం ఏమంటామంటే సబ్ డ్యూరా మ్యాటర్ అంటాం అనమాట. అండ్ ఈ యొక్క అరెక్నాయిడ్కి దీనికి ఉన్న మధ్యలో ఉన్న స్పేస్ని సబ్ అరెక్నాయిడ్ స్పేస్ అంటాం. ఇందులో మనకు ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది ఉంటుందన్నమాట, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఓకే, ఇది షాక్ అబ్జర్వర్ అనమాట. మనకి ఎక్కడన్నా ఫ్లూయిడ్ ఉందంటే అది షాక్ అబ్జర్వర్గా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్స్ మనం చూసినట్లయితే ఇదిగో ఆస్ట్రోసైట్స్ మనం అప్పుడే చెప్పాం కదా, బ్లడ్కి యొక్క బ్రెయిన్కి కనెక్షన్ ఏవి ఉంటాయంటే కనెక్షన్ ఈ యొక్క ఆస్ట్రోసైట్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనము బ్రెయిన్ అనేది ఎలా డివైడ్ అవుతుందో చూద్దాం. బ్రెయిన్ అనేది 4 brain, మిడ్ బ్రెయిన్ అండ్ హ్యాండ్ బ్రెయిన్గా డివైడ్ అవుతుంది. 4 brain ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రోసెఫలాన్, మిడ్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మీసెన్సెఫలాన్, హ్యాండ్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రాంబోసెఫలాన్. ఓకే, అండ్ నెక్స్ట్ 4 brainలో ఏవే ఉంటాయంటే సెరిబ్రమ్, నెక్స్ట్ డయాన్సెఫలాన్, నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆల్ఫాక్టరీ బల్బ్ అని కూడా అంటాం. అండ్ సెరిబ్రమ్ అనేది 2 types అనమాట. సెరిబ్రమ్లో ఇంకా ఏవే ఉంటాయంటే సెరిబ్రమ్ కార్టెక్స్, సెరిబ్రమ్ మెడుల్లా. అండ్ నెక్స్ట్ ఈ యొక్క డయాన్సెఫలాన్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ థాలమెన్సెఫలాన్ అనమాట. ఓకే, అండ్ ఇందులో మనకి ఏవే ఉంటాయంటే డయాన్సెఫలాన్లో హైపోథాలమస్, థాలమస్, ఎపిథాలమస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ 4 brainలో ఇంకా ఏది ఉంటుందంటే లింబిక్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడ్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మీసెన్సెఫలాన్. అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్రెయిన్లో ఏవేవి ఉంటాయంటే సెరిబెల్లము, పాన్స్, మెడుల్లా ఆబ్లాంగేటా. ఓకే, అండ్ నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి మనం చూసినట్లయితే దాంట్లో ఏవేవి మనకు ఇప్పుడు ఈ యొక్క 4 brainలో పార్ట్స్ ఉన్నాయి కదా, అందులో ఏవేవి కంట్రోలింగ్ ఏవేవి ఉంటాయో అవన్నీ చూద్దాం. అండ్ మనము బ్రెయిన్ వచ్చేసి అప్పర్ సైడ్ చూసినట్లయితే ఇలా 2 hemispheres లాగా ఉంటాయన్నమాట. ఓకే, దీన్ని మనం 2 సెరిబ్రల్ హెమిస్పియర్స్ అంటాము. ఓకే, ఇది మనము ఇలా అప్పర్ సైడ్ నుంచి చూసినప్పుడు. సైడ్ వ్యూ చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట. ఇందులో మనకు ఈ యొక్క అవుటర్ డివైడ్ చేస్తాం కదా ఇలా ఒక లేయర్ కానీ ఇంకొక లేయర్గా, దీన్ని మనం ఏమంటామంటే సిసి అంటే సెరిబ్రల్ కార్టెక్స్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క లైన్ ఉంది కదా, ఈ లైన్ కింద ఉన్నదాన్ని మనము సెరిబ్రల్
మెడుల్లా అని అంటామన్నమాట. ఓకే, ఇది గ్రే కలర్లో ఉంటుంది, ఇది వైట్ కలర్లో ఉంటుంది. వైట్ కలర్ ఎందుకు ఉంటుందంటే ఇందులో మైలిన్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, ఇది దీని గురించి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో సెన్సరీ అండ్ మోటార్ న్యూరాన్స్ అనేవి యొక్క సెరెబ్రల్ కార్టెక్స్లో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవి న్యూరాన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు సెల్ బాడీ అయినట్లయితే ఇది యాక్సాన్. ఓకే, దీని యొక్క ఎక్కడ ఉంటాయి లొకేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఈ దానికి మనకు కనెక్షన్ లాగా ఒకటి ఉంటుందన్నమాట దీని మధ్యలో. దాన్ని మనం ఏమంటామంటే కానీ కార్పస్ కొల్లాజం అని అంటాం అనమాట. ఇలా మనకు ట్రాన్స్ఫర్స్లో ఇలా కనిపిస్తుంది, ఇవి రెండింటికి మధ్యలో ఉండదాన్ని. ఓకే, దీన్ని మనం కార్పస్ కొల్లాజం అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్పస్ కొల్లాజం కింద మనకి ఏముంటుందంటే కానీ డయాన్సెఫలాన్ ఉంటుంది. ఇదంతా మనకు ఇది ఈ యొక్క సెరిబ్రమ్ అంటే కానీ మనకు ఫోర్ బ్రెయిన్లో ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి డయాన్సెఫలాన్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఏది ఉంటుందంటే కానీ ఇంకా మిడ్ బ్రెయిన్కి వస్తాం. మిడ్ బ్రెయిన్లో మనకి ఇంకా పాన్స్, మెడుల్లా అవన్నీ పార్ట్స్ ఇలానే వస్తాయి. ఫస్ట్ పాన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెడుల్లా అలా అనమాట. ఇందులో మనకు ఈ యొక్క డయాన్సెఫలాన్లో యాంటీరియర్ కొరాయిడ్ ఫ్లెక్సెస్, పోస్టీరియర్ కొరాయిడ్ ఫ్లెక్సెస్ అంటాం. అంటే ఫస్ట్ ఉన్నదాన్ని లాస్ట్ ఉన్నదాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కింద ఉంది కదా ఇలాంటి హోల్డింగ్ స్ట్రక్చర్, దాన్ని మనం హైపోథాలమస్ అంటాం అనమాట. ఓకే, ఇది థాలమస్ అంటే పైన ఉంది కదా, దీనికి అటాచ్మెంట్ ఇలా పైన ఉంది కదా, ఇలా స్ట్రక్చర్స్ యొక్క పిన్స్ లాగా, దాన్ని మనం థాలమస్, దీన్ని హైపోథాలమస్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కానీ బ్రకోస్ ఏరియా అండ్ వెర్నిక్స్ ఏరియా అని మనకు రెండు ఉంటాయి అన్నమాట. బ్రకోప్స్ ఏరియా అంటే ఇక్కడ మనకు ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం మాట్లాడడానికి, ఇప్పుడు ఏదన్నా ఏ పని చేసినా కూడా మాకు కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. సో మనం మాట్లాడాలంటే ఈ యొక్క బ్రకోప్స్ ఏరియాలో ఆ యొక్క సెంటర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెర్నిక్స్ ఏరియాలో లాంగ్వేజ్, అంటే మనం లాంగ్వేజెస్ అనేది వెర్నిక్స్ ఏరియాలో ఉంటుంది. ఈ యొక్క వెర్నిక్స్ ఎక్కడ ఉంటుందంటే టెంపోరల్, మనం బోన్స్లో చూసినట్లయితే ఫ్రంటల్, పెరైటల్, టెంపోరల్ అలా ఉన్నాయి కదా. సో ఆ యొక్క ఫ్రంటల్ లోబ్ అంటే కానీ మనకు ఫ్రంటల్ బోన్ ఉంది కదా, సో అక్కడ అనమాట రీజన్స్ అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క స్ట్రక్చర్ని చూసినట్లయితే కానీ ఇది లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, ఇది రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. ఓకే, ఈ యొక్క హెమిస్ఫియర్, ఈ యొక్క సెరిబ్రల్ హెమిస్ఫియర్లో మనకు ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయన్నమాట. దీన్ని మనం వెంట్రికల్స్ అంటాం. ఓకే, రైట్ సైడ్ ఉన్నదాన్ని ఫస్ట్ వెంట్రికల్, రైట్ సైడ్లో ఫస్ట్ వెంట్రికల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో సెకండ్ వెంట్రికల్ ఉంటుంది. ఓకే, ఇది మనం ఏమంటామంటే పారాజీల్ అంటాం. ఎందుకంటే కానీ ఇక్కడ మనకు సెరిబ్రమ్ నుంచి మనకు ఇక్కడ వస్తుంది కాబట్టి దీన్ని మనం పారాజీల్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ యొక్క సెకండరీ ప్రైమరీ వెంట్రికల్ రెండు మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ యొక్క రీజియన్ని మనం ఏమంటే థర్డ్ వెంట్రికల్స్ అంటాం. ఓకే, ఇది థర్డ్ వెంట్రికల్స్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డయోసిల్, ఎందుకంటే డయాన్సెఫలాన్ నుంచి డరైజ్ అవుతుంది. డయాన్సెఫలాన్లో ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వెంట్రికల్ అయిపోయిన తర్వాత ఫోర్త్ వెంట్రికల్, దీని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మయోకార్డ్, ఎందుకంటే కానీ ఇందులో మనకు ఈ యొక్క మెడుల్లా అబ్లాంగేటర్ రీజియన్లో ఇది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫోర్త్ని మయోసీల్ అని అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు ఈ యొక్క ఫోర్త్ వెంట్రికల్లో మనకు ఆక్విడక్ట్ ఆఫ్ ఐటర్ ఆర్ సైలేరియన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సైలేరియన్. అండ్ ఇది అనమాట దీని గురించి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క మధ్యలో ఒక పోర్ ఉంది, దాన్ని మనం ఫోరామెన్ ఆఫ్ మోన్రో అని అంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క యాంటీరియర్ కొరాయిడ్ ఫ్లక్సెస్ అనేది మనకు ఈ యొక్క సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని సెక్రీట్ చేస్తుంది. ఇది ఈ యొక్క దీని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నర్వ్స్ అనేవి 2 టైప్స్ అనమాట, క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్. క్రేనియల్ నర్వ్స్ మనకు ఎన్ని ఉంటాయంటే కానీ 31 pairs స్పైనల్ నర్వ్స్, 12 pairs క్రేనియల్ నర్వ్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రేనియల్ నర్వ్స్ 12, స్పైనల్ నర్వ్స్ 31 pairs. ఓకే, మనం ఈ యొక్క నర్వ్స్ ఏవే ఉంటాయో చూసినట్లయితే కానీ ఇందులో ఈ యొక్క క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ అంటే కానీ ఈ యొక్క వర్టిబ్రల్ కాలంలో అంతా ఉన్న నర్వ్స్ అనమాట. ఇప్పుడు మనకు ఈ యొక్క క్రేనియల్, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క థొరాసిక్, లుంబార్, సాక్రల్, కాలిక్స్ ఇలా మనకు రీజన్స్ ఉన్నాయి కదా వర్టిబ్రల్ కాలంలో. సో ఆ దాంట్లో వచ్చిన నర్వ్స్ని మనం స్పైనల్ నర్వ్స్ అంటాం. మనకు ఈ యొక్క క్రేనియల్ నర్వ్స్లో మనకు ఎన్ని ఉంటాయంటే నర్వ్స్ 8. దీంట్లో ఈ యొక్క థొరాసిక్లో 12, లుంబార్లో 5, నెక్స్ట్ సాక్రల్లో 5, నెక్స్ట్ కోకాక్స్లో మనకు 1 అనేది ఉంటుందన్నమాట. ఇది దీని యొక్క నంబర్ అనమాట. వర్టిబ్రల్ కాలం అనేది డిఫరెంట్, వర్టిబ్రల్స్ అనేటివి డిఫరెంట్, ఈ యొక్క నర్వ్స్ అనేటివి డిఫరెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ అంటే నంబరింగ్ అనమాట. ఓకే, ఇందులో మనకు 7 అలా ఉన్నాయి కదా, సో ఈ నంబరింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రేనియల్ నర్వ్స్లో మనకి ఎన్ని ఉంటాయంటే 12 అన్నాం కదా, ఏవేవంటే కానీ దీన్ని మనము ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే O3 T స్క్వేర్ అండ్ నెక్స్ట్ AF AG అండ్ వైష్ అంటే V, ఇక్కడ యూ కాదు VSH ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. O3 అంటే కానీ ఇలా O3 రాస్తాము, T వచ్చేసి 2 times AF AG VSH. ఈ యొక్క O అంటే కానీ ఫస్ట్ ఓకే ఆల్ఫాక్టరీ లోబ్,
అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆప్టిక్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆక్యులోమోటర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాక్లియర్, నెక్స్ట్ ట్రైజెమినల్, నెక్స్ట్ వచ్చేసి అబ్డుసెన్, ఫేషియల్, ఆడిటోరీ, నెక్స్ట్ గ్లోసోఫారింజియల్, వ్యాగస్, స్పైనల్ అసెసరీ అండ్ హైపోగ్లోసల్. ఇవి దీని యొక్క నేమ్స్ అనమాట. ఈ యొక్క వ్యాగస్ నర్వ్ అనేది మనకు అదంతా ఇప్పుడు క్రేనియల్ పార్ట్ అంటే కానీ ఒక బ్రెయిన్ రీజన్లో మాత్రమే ఉన్నదాన్ని క్రేనియల్ నర్వ్స్ అంటాము. కానీ ఈ యొక్క వ్యాగస్ నర్వ్ అనేది ఈ యొక్క క్రేనియల్ నర్వ్స్ అంటే క్రేనియం పార్ట్లో ఉండేవి మాత్రమే. కానీ ఈ వ్యాగస్ నర్వ్ అనేది మనకు ఈ యొక్క విజువల్ ఆర్గాన్స్లకు కూడా వెళ్తుందన్నమాట. ఇది ఒక్కటే, ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్రెయిన్లో ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే ఫోర్ బ్రెయిన్ అనమాట. ఓకే, ఫోర్ బ్రెయిన్లో మనకు అగైన్ పార్ట్స్ ఏవే ఉన్నాయి, సెరిబ్రమ్, డయాన్సెఫలాన్, లింబిక్ సిస్టము, ఆల్ఫాక్టరీ బల్బ్. ఇందులో ఇన్ని ఉంటాయి అనమాట. ఒక్కొక్క దాని గురించే చూద్దాం. సెరిబ్రమ్లో మనకు 2 టైప్స్ అనమాట. సెరిబ్రల్ కార్టెక్స్, మెడులా రీజన్ అని 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. మనం అప్పుడే చూసాం కదా అలా. అండ్ నెక్స్ట్ వైట్ మ్యాటర్ అనేది ఇన్నర్ ఉంటుంది. ఇట్ ఈస్ మైలినేటెడ్ షీత్, అదే యొక్క సెరిబ్రల్ మెడుల్లా అనేది. అండ్ నెక్స్ట్ సెరిబ్రల్ కార్టెక్స్ అనేది గ్రే ఉంటుందన్నమాట, గ్రే కలర్లో, ఎందుకంటే మైలిన్ అనేది ఉండదు కాబట్టి. ఇందులో సెరిబ్రమ్ అనేది ఫస్ట్ లార్జెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు అగైన్ 3 టైప్స్ ఉంటాయి ఒక సెరిబ్రంలో: ఫ్రంటల్, పెరైటల్, టెంపోరల్, ఆసిపిటల్. ఫ్రంటల్ బోన్లో మనకి దీంట్లో మనకి ఏముంటుందంటే కానీ మనకు పర్సెప్షన్, థింకింగ్, లెర్నింగ్ ఇవన్నీ సెంటర్స్ అనమాట. దాంట్లో ఏవే ఉంటాయంటే ఫ్రంటల్లో పర్సెప్షన్, థింకింగ్, లెర్నింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్రంటల్లో మనం చెప్పాం కదా ఈ యొక్క బ్రకోస్ ఏరియా అనేది ఉంటుంది, అది. అండ్ నెక్స్ట్ పెరైటల్ వచ్చేసి పెయిన్, హాట్, కోల్డ్ ఇవన్నీ పెరైటల్ రీజన్లో. టెంపరల్లో హియరింగ్ అండ్ స్పీచ్ అనమాట. మనం యొక్క వెర్నిక్ సెంటర్ అనేది ఉంటుంది కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హాస్పిటల్లో విజువల్ సిగ్నల్స్ అనేటివి ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ యొక్క హైపోథాలమస్ చూసినట్లయితే కానీ ఇవంతా హైపోథాలమస్, నెక్స్ట్ హైపోథాలమస్, ఎపిథాలమస్ ఇవంతా మనకు థాలమస్, ఎపిథాలమస్ ఇవన్నీ డయాన్సెఫలాన్ పార్ట్ అనమాట. ఇందులో మనకు ఇట్ ఈస్ ఎక్టోడర్మ్, మాస్టర్ గ్లాండ్ అంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది మాస్టర్ గ్లాండ్ అంటే ఆ పిట్యూటరీ గ్లాండ్కి ఇది మాస్టర్ అనమాట. ఓకే, ఈ పిట్యూటరీ గ్లాండ్ నెక్స్ట్ హైపోథాలమస్ రెండు కనెక్టెడ్ బై ఇన్ఫండిబులం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో అగైన్ 2 టైప్స్ అనమాట: న్యూరల్ సెంటర్స్, ఎండోక్రైన్. న్యూరల్ సెంటర్స్ అంటే కానీ హంగర్, ఆస్మో రెగ్యులేషన్, అండ్ నెక్స్ట్ థర్మో రెగ్యులేషన్, అండ్ నెక్స్ట్ సెక్షువల్ సెంటర్ ఇవన్నీ మనకు న్యూరల్ సెంటర్లో ఉంటుంది. నెక్స్ట్ ఎండోక్రైన్ అంటే ఒక గ్రోత్ హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి అనమాట. ఓకే, GnRH, TRH, PRH ఇవన్నీ ఇందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింబిక్ సిస్టమ్ చూసినట్లయితే కానీ లింబిక్ సిస్టమ్ వర్క్ విత్ హైపోథాలమస్ అనమాట. ఓకే, హైపోథాలమస్ ఎమోషన్స్కి అనమాట. ఈ లింబిక్ సిస్టంలో అగైన్ 2 టైప్స్ అనమాట: అమైగ్డల్స్, హిపోకాంపస్. అమైగ్డల్ అనేది ఆల్మండ్ షేప్లో ఉంటుంది. ఈ హిపోకాంపస్ ఏం చేస్తుందంటే షార్ట్ టర్మ్ మెమరీ అనేది లాంగ్ టర్మ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ యొక్క ఆల్మండ్ షేప్ యొక్క అమైగ్డల్స్ అనేవి యాంగర్ని, రేజ్ని ఇవన్నీ సెంటర్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ థాలమస్లో చూసినట్లయితే ఇదే రిలే సెంటర్ అండ్ కాన్షియస్ రెస్పాన్స్ అనమాట. ఓకే, అంటే బ్రెయిన్ నుంచి ఆర్గాన్ నుంచి బ్రెయిన్కి ఈ యొక్క సెంటర్స్ అనేవి సిగ్నల్స్ ఇవంతా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఎపిథాలమస్లో వచ్చేసి అకామిడేట్స్. ఇందులో ఏముంటుందంటే అకామిడేట్స్ పీనియల్ గ్లాండ్. యొక్క ఎపిథాలమస్లో ఈ యొక్క పీనియల్ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట. ఇది బయాలజికల్ క్లాక్. పీనియల్ గ్లాండ్లో బయాలజికల్ క్లాక్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మిడ్ బ్రెయిన్ అనేది చూద్దాం. మిడ్ బ్రెయిన్లో మనకు మిడ్ బ్రెయిన్ చూసినట్లయితే ఇట్ కనెక్ట్స్ ఫోర్ బ్రెయిన్ విత్ హ్యాండ్ బ్రెయిన్ అనమాట. ఇట్ హ్యాజ్ 4 డార్సల్ లోబ్స్ ఉంటాయి అనమాట. ఈ మిడ్ బ్రెయిన్లో 4 డార్సల్ లోబ్స్ ఉంటాయి. దాన్ని మనం కార్పోరా క్వాడ్రిజెమినా అంటాము. ఓకే, 4 ఉన్నాయి కాబట్టి దాన్ని మనం కార్పోరా క్వాడ్రిజెమినా అంటాము. ఈ యొక్క పైన ఉన్న రెండింటి కింద ఉన్న రెండుని పైన ఉన్న దాన్ని సుపీరియర్ కాలికులై, ఈ రెండు కింద ఉన్న దాన్ని ఇన్ఫీరియర్ కాలికులై అంటాం అనమాట. ఈ సుపీరియర్ కాలికులై కోఆర్డినేషన్ బిట్వీన్ హెడ్ అండ్ ఐకి హెడ్కి కనెక్షన్ ఉండాలంటే ఒక సుపీరియర్ కాలికులై యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క హెడ్కి ఇయర్కి అయితే కానీ ఇన్ఫీరియర్ కాలికుల్ అనేది ఇది కనెక్షన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు సెరిబ్రల్ యాక్విడక్ట్ అంటే మనకు అప్పుడే చూసాం కదా మిడ్ బ్రెయిన్లో మనకు ఈ యొక్క మేము అప్పుడే వెంట్రికల్స్లో మాట్లాడినప్పుడు అప్పుడు విన్నామన్నమాట ఈ యొక్క డక్ట్ ఆఫ్ ఈచర్ ఇవంతా. ఓకే, అండ్ నెక్స్ట్ లాంగిట్యూడినల్ నర్వస్ టిష్యూ వచ్చేసి ఏంటంటే కానీ సెరెబ్రల్ పెడాంకస్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్రూకా సెరిబ్రా అనమాట. ఇట్ కనెక్ట్స్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ విత్ పాన్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్రెయిన్ వచ్చేసి 3 టైప్స్: సెరిబెల్లమ్, పాన్స్ వెరలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడుల్లా అబ్లాంగేటా. ఓకే, it is known as cerebellum is known as the little brain, and next cerebellum has 2 cerebral hemispheres and a vermis అనమాట. it is the second largest and it contain arbor vitae అంటే కానీ ఇది ఒక సెరిబ్రల్ హెమిస్ఫియర్ చూసిన ఈ యొక్క సెరిబెల్లం అనుకుంటే ఈ యొక్క సెరిబెల్లంలో ఇలా ట్రీ లైక్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే
ఆర్బోర్ విట్టే అని అంటాం అనమాట. ఇది ఎందుకంటే కానీ మనకు బ్యాలెన్సింగ్కి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా మనకు అవుటర్ వచ్చేసి గ్రే మ్యాటర్, సెరిబెల్లం కార్టెక్స్, ఇట్ ఈస్ గ్రే మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఇన్నర్ వచ్చేసి మనకు వైట్ మ్యాటర్, అంటే మైథిలేటెడ్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈచ్ సెరిబ్రల్ హెమిస్పియర్, అంటే మనకు సెరిబ్రల్ హెమిస్పియర్ లాగా ఈ సెరిబెల్లం కూడా 2 లోబ్స్ ఉంటాయి అనమాట. ఈచ్ సెరిబెల్లం హెమిస్పియర్, సెరిబెల్లంకి సెరిబ్రమ్కి కన్ఫ్యూజ్ కాదండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సెరిబ్రల్ హెమిస్పియర్లో మనకు 3 లోబ్స్ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్యాలెన్స్కి అనమాట, ఇది. అండ్ నెక్స్ట్ పాన్స్ వెరీలో నిమోటాక్సిక్ సెంటర్ ఉంటుంది. ఇది ఈ యొక్క రెస్పిరేటరీ మన ఈ యొక్క ఇన్హలేషన్ ఎక్సలేషన్ రేట్స్ని పెంచుతాయి. అండ్ నెక్స్ట్ మెడుల్లాలో మనకు ఈ యొక్క అన్నీ అనమాట, అంటే బ్రీతింగ్, కార్డియాక్, ఇవన్నీ మనకు ఈ యొక్క మెడుల్లా అబ్లాంగేటర్లో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం అప్పుడే వెంట్రికల్స్ గురించి చూసాం కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క రిఫ్లెక్స్ యాక్షన్ గురించి చూద్దాం. అండ్ రిఫ్లెక్స్ యాక్షన్ కన్నా ముందు మనకు సెన్సరీ నర్వ్స్ అనేది యొక్క క్రేనియం పార్ట్లో సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మిక్స్డ్ నర్వ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి అనమాట. సెన్సరీ నర్వ్స్లో మనకు సెన్సరీ నర్వ్స్ ఏవేవి అంటే కానీ, సెన్సరీ అంటే మజిల్ టు సిఎన్ఎస్, మోటార్ అంటే కానీ ఈ యొక్క మోటార్ నర్వ్స్ అంటే కానీ మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మజిల్, మిక్స్డ్ అంటే కానీ 2 అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎఫరెంట్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇఫరెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క సెన్సరీ నర్వ్స్ ఏవేవి అంటే కానీ ఇందులో మనకు 1 to 8 ఇవి సెన్సరీ నర్వ్స్, అంటే మనకు సిగ్నల్స్ అనేవి మజిల్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి తీసుకెళ్తాయి. అండ్ నెక్స్ట్ మోటార్ న్యూరాన్స్, ఈ మోటార్ న్యూరాన్స్లో మనకు ఎక్కడెక్కడ ఇవి ఉంటాయంటే కానీ ఒక మోటార్స్ అనేటివి 3, 4, 6, 11, 12, 3, 4, 6, 11, 12 ఇవి నంబర్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఏవేవి నర్వ్స్ అనేవి తీసుకెళ్తాయి అనేది ఇంపార్టెంట్. మిక్స్డ్ వచ్చేసి ఇవి 2 కానివి ఇంకా ఇందులోకి వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనము రిఫ్లెక్స్ యాక్షన్ చూసినట్లయితే కానీ, రిఫ్లెక్స్ యాక్షన్ అంటే కానీ ఇప్పుడు ఏదైనా జర్క్ అనేది మనము నీక్ అనేది ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనము ఈ యొక్క నీ జర్క్ మనము చూసే ఉంటాం కదా, ఈ యొక్క నీకి మనము జర్క్ అనేది హ్యామర్తో ఏదంతా ఇస్తే కానీ ఇక్కడ నుంచి వచ్చిన సిగ్నల్ అనేది మనకు ఇక్కడ నుంచి ఆర్గాన్స్ నుంచి సిగ్నల్ అనేది ఎవరు తీసుకెళ్తారు, ఎఫరెంట్ ఆర్ సెన్సరీ ఆర్గన్ అనేది తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడికి మనకు స్పైనల్ కార్డ్. ఓకే, మనకు స్పైనల్ కార్డ్లో మాత్రమే మనకు ఈ యొక్క గ్రే అండ్ వైట్ మ్యాటర్ చేంజ్ అవుతాయి, అంటే అవుటర్ వైట్ అండ్ నెక్స్ట్ ఇన్నర్ వచ్చేసి గ్రేతో తయారవుతాయి. ఎక్కడ నుంచి అంటే పాన్స్ నుంచి మనకు చేంజ్ అవుతుంది అనమాట ఈ యొక్క కలర్ అనేది. ఆ తర్వాత ఈ పాన్స్ పైన అంతా మనకు అవుటర్ అనేది గ్రే, ఇన్నర్ అనేది మనకు వైట్ మ్యాటర్తో మేడప్ అయి ఉంటుంది. వైట్ అని ఎప్పుడన్నా కనిపించిందంటే అది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మైలినేటెడ్, గ్రే అంటే కానీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ నాన్ మైలినేటెడ్ షీట్. ఓకే, ఇక్కడ మనకు స్పైనల్ కార్డ్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట. స్పైనల్ కార్డ్ డార్సల్ వెంట్రల్ ఇలా చూసినట్లయితే కానీ ఇది ఈ యొక్క దీన్ని మనం ఏమంటామంటే హాలో అని అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హార్న్ అంటాం, వెంట్రల్ హార్న్, డార్సల్ హార్న్ ఇలా ఉంది కదా హెచ్ షేప్, దీన్ని హార్న్ అంటాము. అండ్ నెక్స్ట్ మధ్యలో ఉన్నాయని ఎపెండైమల్ సెల్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఆర్గాన్ నుంచి ఇక్కడికి మనకు ఈ యొక్క సిగ్నల్ అనేది వేయింది త్రూ సెన్సరీ ఆర్ ఎఫరెంట్. ఇక్కడ నుంచి మనకి అగైన్ మనకు ఆర్గాన్స్ రావాలంటే ఎఫరెంట్ ఆర్ ఈ యొక్క మోటార్ నర్వ్స్ అనేటివి సిగ్నల్స్ని తీసుకొని వెళ్తాయి అనమాట. దీన్ని మనం రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం, అంతే, ఇంకేం లేదనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఐ గురించి అండ్ నెక్స్ట్ ఇయర్ గురించి చూద్దాం. సో ఈ యొక్క ఐ గురించి, ఇయర్ గురించి తెలుసుకుంటే, దాని యొక్క స్ట్రక్చర్స్ ఇవన్నీ తెలుసుకుంటే ఈ యొక్క చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ యొక్క ఐ మెకానిజం చూసినట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ ఇవన్నీ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనకు ఈ యొక్క బ్లూ కలర్ రాసాం కదా, దీన్ని మనం కార్నియా అంటాం. ఇక్కడ మనకు బల్జీ స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని మనం కార్నియా అంటాం. ఓకే, మనం ఐ స్ట్రక్చర్ చూసినట్లయితే మనకి ఇలా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ దీన్ని మనం ప్యూపల్ అంటాము, దీన్ని వచ్చేసి ఐరిస్ అంటాం. ఇలా ఉంది కదా, దీన్ని మనం ఐరిస్ అంటాము. ఓకే, ఇది రౌండ్గా ఉంది కదా, దీన్ని మనం కార్నియా అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం స్క్లిరాయిడ్ అంటాము. దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ట్రాన్స్ఫర్గా చూసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనకు ఇది వచ్చేసి కార్నియా. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్క్లీరాలో కానీ అప్పర్ పార్ట్ అనేది ఇలా బల్జీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్క్లీరా అంటాము. ఇలా ఉంది కదా, దీన్ని మనం స్క్లీరా అంటాం. ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ మిడిల్గా ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే కానీ కొరాయిడ్ అంటాం. ఓకే, ఈ కొరాయిడ్లో మనకు అప్పర్ పార్ట్ ఇలా మనకు ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం ఏమంటామంటే సీలియరీ ప్రాసెస్ అంటాం. ఈ సీలియరీ ప్రాసెస్లో ఆక్వస్ హ్యూమర్ అనేది ఉంటుందన్నమాట. ఆక్వస్ హ్యూమర్ అంటే మాయిస్ట్గా ఉంటుందన్నమాట, అది వాటర్ లాగా. ఇది ఒక 90 minutesకి ఒకసారి ఇది సెక్రెట్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రాన్స్పరెంట్ అనమాట. కార్నియా అనేది మనకు ట్రాన్స్పరెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కొరాయిడ్లో మనకు ఇట్ ఈస్ ద కొరాయిడ్ మిడిల్ లేయర్ కదా, ఇది ఏమవుతుందంటే బ్లూయిష్ కలర్ డ్యూ టు మెలనిన్. అంటే ఈ కొరాయిడ్ అనేది మనకు బ్లూ కలర్లో ఉంటుంది, ఎందుకంటే మెలనిన్ అనేది ఉండడం వల్ల. ఇట్ ఈస్ రిచ్ ఇన్ బ్లడ్ సప్లై అండ్ అబ్జార్బ్స్ ఎక్స్ట్రా రిఫ్లెక్షన్ టు ప్రొడ్యూస్ క్లియర్ ఇమేజ్ అనమాట, ఇది దీని యొక్క ఫంక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సీలియరీ ప్రాసెస్ కింద సీలియరీ మజిల్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క ఎప్పుడు మనకి యొక్క సీలియరీ మజిల్ అనేది
వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే మనకు ఫార్ ఆబ్జెక్ట్స్ చూస్తామో మనకు మజిల్ అనేది పెయిన్ కాదు, యొక్క సిలియరీ మజిల్ అనేది పెయిన్ కాదు. అదే మనము నియర్ ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అయ్యి మనకు స్ట్రెయిన్ అనేది అవుతుందన్నమాట యొక్క సిలియరీ మజిల్స్. ఓకే, ఫార్ ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కానీ చేంజ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్, ఈ యొక్క లెన్స్ అనేటివి ఫోకల్ లెంత్ని చేంజ్ చేసాయి కాబట్టి మనకు ఇక్కడ పెయిన్ అనేది ఉండదు ఈ యొక్క సిలియరీ మజిల్స్. నియర్ ఆబ్జెక్ట్స్లో ఉన్నప్పుడు పెయిన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఈ యొక్క రెడ్ కలర్లో ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే ఐరీస్ అంటాం. ఈ యొక్క ఐరీస్ మధ్యలో ఉండేది ప్యూపుల్. ఓకే, ప్యూపుల్ తర్వాత లెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, లెన్స్ ఇరువైపులా ఏముంటాయంటే మనకు సస్పెన్సరీ లిగ్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ యొక్క లెన్స్కి సపోర్ట్. ఓకే, లెన్స్ మనకు ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ క్రిస్టలిన్ ప్రోటీన్. ఎంబ్రియానిక్ స్టేజ్లో ఈ యొక్క ప్రోటీన్ నుంచి ఆ లెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. లెన్స్ అనేది బైకాన్కే ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐరిస్ అనేది మనకు ఈ యొక్క ఐరిస్లో ప్యూపుల్ అనేది మనకు డైలేట్ అవుతుంది అనమాట. లైట్ అనేది అంటే మనకు డార్క్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ప్యూపుల్ అనేది డైలేట్ అవుతుంది, ఎందుకంటే కానీ మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రెడ్ కలర్లో ఉన్న లైన్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే రెటీనా అంటాం. ఓకే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అమోక్రైన్ సెల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి వీన్స్ అండ్ ఆర్టరీస్, దీన్ని మనం ఏమంటామంటే నర్వ్ ఆప్టిక్ అంటాము. ఈ యొక్క మధ్యలో ఉంది కదా, దీని అంతా ఇంకా ఫ్లూయిడ్ అనమాట. ఇట్ ఈస్ విట్రస్ హ్యూమర్ అనమాట. ఇది షేప్ ఆఫ్ ఐబాల్, అంటే ఐబాల్కి షేప్ ఇస్తుంది అనమాట. ఇది ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇక్కడ మనకు తయారవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఈ యొక్క బ్లైండ్ స్పాట్, అంటే ఇక్కడ ఆరెంజ్లో వేసాం కదా ఈ యొక్క నర్వ్ ఆప్టిక్ పైన, ఇది బ్లైండ్ స్పాట్ అనమాట. అంటే ఇక్కడ ఇమేజ్ అనేది ఫార్మ్ కాదనమాట, అందుకే దాన్ని బ్లైండ్ స్పాట్ అన్నాం. అండ్ నెక్స్ట్ రెటీనాలో మనకు అగైన్ మనకు ఏముంటాయంటే కోన్స్, రాడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, సారీ, మనకు రెటీనాలో కాదు, ఈ యొక్క దీంట్లో మనకి ఏముంటాయంటే కోన్స్, నెక్స్ట్ రాడ్స్ అనేటివి ఉంటాయన్నమాట. కోన్స్, రాడ్స్ అనేటివి మనకు ఉంటాయన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసి ఫోవియస్ సెంట్రలిస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కోన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే విజన్ అనేది ఉండడానికి. ఈ యొక్క కోన్స్, రాడ్స్ ఉండడం వల్లే మనకు ఈ యొక్క కలర్స్ ఇవన్నీ కనబడతాయి అన్నమాట. ఓకే, ఈ యొక్క మెకానిజం అనేది చూద్దాము. ఇక్కడ మనకు మెకానిజం చూసినట్లయితే రాడ్స్, కోన్స్ అనేవి మనకు రెండు ఉంటాయి అనమాట. ఈ యొక్క రాడ్స్ వచ్చేసి మనకు వైట్, బ్లాక్ కలర్ అపియరెన్స్కి, కోన్స్ వచ్చేసి కలర్స్ అనమాట. ఓకే, ఇది స్కోటో యాక్టివ్, అంటే నైట్ టైం అనేది ఎక్కువ యాక్టివ్ ఉంటుంది. ఇది ఫోటో యాక్టివ్ అంటే డే టైం అనేది యాక్టివ్గా ఉంటుంది. ఇందులో పిగ్మెంట్స్ మనకు ఎరిథ్రోప్సిన్ అనేది ఉంటుంది అనమాట, రెడ్ కలర్. అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ పిగ్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ యొక్క రాడ్స్, కోన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇది స్క్లిరా అంటాము, అవుటర్ వచ్చేసి స్క్లిరా. ఓకే, మనం ఇప్పుడు ఈ యొక్క రాడ్స్, కోన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ లేయర్ స్క్లిరా, నెక్స్ట్ కొరాయిడ్, నెక్స్ట్ వచ్చేసి అప్పుడే మనం చూసాం కదా ఈ యొక్క స్క్లిరా, కొరాయిడ్ ఇవంతా. అండ్ నెక్స్ట్ కొరాయిడ్ కింద మనకి ఏముంటాయంటే ఫస్ట్ కోన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రాడ్స్కి కోన్స్కి డిఫరెన్స్ చూడండి. అండ్ నెక్స్ట్ ఈ రాడ్స్, కోన్స్ని మనము ఫోటో రెసెప్టార్ సెల్స్ అనేది అంటాం అనమాట. రాడ్స్లో మనకు రొడాప్సిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్ ఈజ్ మేడప్ ఆఫ్ రెటినాల్ ఏ అండ్ ఆప్సిన్. ఓకే, ఇవి రెండు ప్రోటీన్స్. రొడాప్సిన్ అనేది పిగ్మెంట్ అనమాట. ఓకే, రాడ్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఫోటో రెసెప్టార్స్ సెల్స్ తర్వాత ఏముంటుంది, బైపోలార్ న్యూక్లియస్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత గ్యాంగ్లియన్ సెల్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు ఆప్టిక్ నర్వ్, విట్రస్ హ్యూమర్ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెకానిజం చూసినట్లయితే ఫస్ట్ కార్నియా నుంచి లైట్ అనేది మనకు వస్తే లైట్ అనేది ప్యూపుల్ ద్వారా మనకు లెన్స్లోకి వెళ్తుందన్నమాట. లెన్స్ నుంచి మనకు ఈ యొక్క గ్యాంగ్లియానిక్ సెల్ నుంచి బైపోలార్స్ నుంచి రాడ్స్ అండ్ కోన్స్. ఓకే, ఈ రాడ్స్ అండ్ కోన్స్ నుంచి మనకు ఈ యొక్క రాడ్స్ అండ్ కోన్స్ ఏం జరుగుతుందంటే ఈ యొక్క చేంజ్ ఇన్ మెంబ్రెయిన్ పర్మియబిలిటీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ యాక్షన్ పొటెన్షియల్ అనేది ఇందులో జనరేట్ అవుతుంది. యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయిన తర్వాత అగైన్ మనకు బైపోలార్, గ్యాంగ్లియాన్, తర్వాత ఆప్టిక్ నర్వ్, ఈ యొక్క ఆప్టిక్ నర్వ్ నుంచి బ్రెయిన్లోకి వెళ్తుంది అనమాట. సో ఆ బ్రెయిన్లో మనకు విజన్ అనేది ఫామ్ అయ్యి మనము చూస్తామన్నమాట. ఇది ఒక మెకానిజం. నెక్స్ట్ ఇయర్ గురించి చూద్దాం. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క ఐ గురించి. సో అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ గురించి చూద్దాం. ఇయర్ మనం చూసినట్లయితే కానీ ఫస్ట్ ఇయర్లో మనకు పిన్నా అనేది ఉంటుంది కదా, ఈ పిన్నా అనేది మనకు ఇది వెస్టిజియల్, అంటే మనకు వెస్టిజియల్ ఆర్గాన్ అనమాట. ఓకే, అంటే మనకు ఏం యూజ్ అనేది ఉండదు, కానీ కొంచెం ఫ్రీక్వెన్సీ ఆఫ్ మనకు ఈ యొక్క సౌండ్స్ అనేవి మన యొక్క ఇయర్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీన్ని మనం అటవిజం అంటాం. అంటే ఈ యొక్క యూజ్ లేకుండా ఉన్నదాన్ని కొంతమందిలో ఏమవుతుందంటే రీఅపిరెన్స్, అంటే ఈ యొక్క పిన్నాని కదిలిస్తారు. సో దాన్ని మనం అటవిజం అంటారు. అంటే యాన్సిస్ట్రల్ క్యారెక్టర్ అనమాట. ఇది ముందు ఉన్న వాళ్ళు ఈ యొక్క ఇయర్ని కదిలించేవాళ్ళు, కానీ రాంగ్ అది తగ్గిపోయింది కాబట్టి, కానీ కొంతమందిలో అది వస్తుంది.
అంటే రేర్గా. సో దాన్ని మనం మళ్ళీ అలాంటి క్యారెక్టర్ వస్తే దాన్ని మనం అటవిజం అంటాము. ఓకే, ఈ ఇయర్ అనేది 3 టైప్స్గా రివైజ్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్. ఎక్స్టర్నల్ ఇయర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న పార్ట్ వరకు ఎక్స్టర్నల్ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న పార్ట్ మిడిల్, ఇక్కడ ఈ యొక్క పార్ట్ని ఇన్ఫీరియర్ ఆర్ ఇంటర్నల్ ఇయర్ అని అంటారు అనమాట. ఓకే, మనకు ఈ యొక్క ఎక్స్టర్నల్ ఇయర్లో ఈ యొక్క ట్యూబ్ ఉంటుంది కదా, ఈ యొక్క ట్యూబ్ మధ్యలో ఈ ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్ని మనం ఆడిటరీ కెనాల్ అంటాం. ఓకే, ఈ యొక్క ఆడిటరీ కెనాల్లో ఈ యొక్క సెల్స్ అనేవి ఉంటాయి అనమాట, స్కిన్ సెల్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకు సెరుమెన్ ఆర్ వ్యాక్స్ అనేది తయారవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మిడిల్ ఇయర్ చూసినట్లయితే మిడిల్ ఇయర్లో మనకు మ్యాలస్ ఇంకా స్టేప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది మ్యాలస్ ఇంకస్ స్టేప్స్. ఈ స్టేప్స్ అనేవి ఈ యొక్క ఇన్ఫీరియర్ ఇయర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఈ మధ్యలో మనకు ఒక డ్రమ్, ఈ యొక్క మధ్యలో ఇలా రౌండ్ కలర్ రాసాం కదా, దీన్ని మనం ఇయర్ డ్రమ్ ఆర్ టింపానిక్ మెంబ్రేన్ అని అంటాం అనమాట. ఓకే, మనకు అవుటర్ అనేది స్కిన్ సెల్స్ ఉంటాయి, ఇన్నర్ అనేది మ్యూకస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ట్యూబ్ లాగా ఉంది కదా ఈ మిడిల్ ఇయర్లో, దాన్ని మనం యూస్టేషన్ ట్యూబ్ అని అంటాం. ఇట్ కనెక్ట్స్ ఇయర్ అండ్ ఫారెన్స్. ఓకే, ఎందుకంటే ఈక్వల్ ప్రెషర్ అన్న బోత్ సైడ్ ఉండడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట, యూస్టేషన్ ట్యూబ్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ఫీరియర్ చూసినట్లయితే ఇన్ఫీరియర్ యొక్క స్ట్రక్చర్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. కానీ నేను చెప్పే ప్రతి ఒక్క వర్డ్ జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇన్నర్ ఇయర్ చూసినట్లయితే ఈ యొక్క ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఇలా ఉంది కదా, దీన్ని మనం సెమీ సర్క్యులర్ కెనాల్ అని అంటాం. ఇది 90 degrees ఈచ్, అంటే ఒక్కొక్కటి మనకు 90 degreesలో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇలా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క దీనికి అవుటర్ మెంబ్రెయిన్ ఉంది కదా, దాన్ని మనం బోనీ లాబ్రిత్ అంటాం. ఇన్నర్ ఉంది కదా రెడ్ కలర్, దాన్ని మనం మెంబ్రెనస్ లాబ్రిత్ అంటాం. ఈ మధ్యలో ఫ్లూయిడ్ ఉందే, దాన్ని మనం పెరిలింఫ్ అంటాం. ఇప్పుడు లోపల స్ట్రక్చర్ చూసినట్లయితే దీన్ని మనం ఫస్ట్ పార్ట్ని యూట్రికులై పార్ట్ అంటాము, సెకండ్ వచ్చేసి శాక్యూల్ పార్ట్. ఇందులో మనకు ఎండోలింఫ్ అనేది ఉంటుంది. యూట్రికులై శాక్యూల్ని మనం ఒతోలిత్ అని అంటాం అనమాట. అర్థమైంది కదా ఇక్కడి వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ యొక్క కాయిల్డ్ స్ట్రక్చర్ ఉంది, దాన్ని మనం కాక్లియర్ అంటాం. ఈ కాక్లియర్ స్ట్రక్చర్ ఇక్కడ చూద్దాము. ఈ కాక్లియర్ అనేది మనకు 2 to 3/4 కాయిల్ అనమాట. ఇది కాయిల్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఓకే, మెజర్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క కాక్లియర్ అనేది ఇలా రౌండ్ ట్యూబ్ లాగా ఓపెన్ చేసి చూసినట్లయితే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇక్కడ ఓపెనింగ్ ఉంది, దాన్ని మనం ఓవల్ ఆర్ ఫెనిస్ట్రల్ ఓవలిస్ అంటాం. అంటే ఈ యొక్క ఓవల్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఫెనిస్ట్రా ఓవలిస్ అంటాము. అదే రౌండ్ షేప్ ఉంటుంది, రౌండ్ షేప్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రౌండ్ విండో ఆర్ ఫెనిస్ట్రల్ రొటెండ్స్ అని అంటారనమాట. ఓకే, ఈ యొక్క ఓవల్ ఫెనిస్ట్రా దగ్గర మనకు ఫెనిస్ట్రా ఓవలిస్ దగ్గర మనకు ఈ యొక్క లేయర్స్ అనమాట, స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా, స్కాలా టింపా. ఓకే, ఇవి రీజన్స్ అనమాట. ఇందులో మనకు స్కాలా వెస్టిబులై కింద ఒక సెల్స్ ఉంటాయి, దాన్ని మనం మెంబ్రెయిన్ ఉంటుందన్నమాట, దాన్ని మనం రిచ్నర్ మెంబ్రెయిన్ అని అంటారనమాట. ఓకే, ఇందులో మనకి ఇంక తెలిసిందే కదా, అవుటర్ బోనీ లాబ్రిత్, ఇన్నర్ మెంబ్రెయినస్ లాబ్రిత్, మధ్యలో పెరిలింఫ్, ఇది ఇందులో ఎండోలింఫ్ ఉంటుందని. ఓకే, అండ్ నెక్స్ట్ స్కాలా మీడియాలో మనకు ఏముంటుందంటే ఈ యొక్క బేస్మెంట్ మెంబ్రెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ బేస్మెంట్ మెంబ్రెయిన్ పైన మనకు ఇలాంటి స్ట్రక్చర్ ఉందే, దాన్ని మనం ఏమంటామంటే ఆర్గాన్ ఆఫ్ కొటాయ్ అని అంటామన్నమాట. ఇది ఒక ఆర్గాన్ అనమాట, స్కాలా మీడియాలో ఉంటుంది. ఓకే, దీన్ని మొత్తాన్ని ఆర్గాన్ ఆఫ్ కొటాయ్ అంటాం. ఈ యొక్క ఆర్గాన్ ఆఫ్ కొటాయ్లో మనకు ఈ యొక్క సీలియరీ బాడీస్ అండ్ నెక్స్ట్ సీలియరీ సెల్స్ అండ్ పైన మనకు బ్లాక్ కలర్లో ఉంది, దాన్ని మనం టెక్టోరల్ మెంబ్రెయిన్ అని అంటాం అనమాట. ఓకే, దీన్ని మొత్తాన్ని ఆర్గాన్ ఆఫ్ కోటాయ్ అని అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ఆడిటరీ నర్వ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఆడిటరీ నర్వ్ ఫర్ హియరింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మధ్యలో పోర్ ఉంది, దాన్ని మనం హెలికోట్రిమా అంటాం. ఇది ఒక ఇంటర్నల్ ఇయర్ గురించి ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా వచ్చేసి ఈ యొక్క ఇయర్స్ అనేవి మనకు బ్యాలెన్సింగ్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చాప్టర్ గురించి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ మొత్తం నా యొక్క నోట్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వితిన్ మనకు 40 minutesలో ఈ యొక్క మొత్తం చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఫాస్ట్ రివిజన్ కాబట్టి ఎవరైతే ఒకసారి చదివింటారో వాళ్ళకి ఈజీగా రివిజన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా కొంచెం అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు చదివి ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఈ వీడియో అయిన తర్వాత బిట్స్ చేయండి, మ్యాక్సిమం మీకు ఎన్ని వస్తాయో చూద్దాము. అండ్ నెక్స్ట్ రాని బిట్స్ని ఒక పేపర్లో రాసుకోండి. ఈ యొక్క నోట్స్ అన్ని నేను పీడిఎఫ్ రూపంలో మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో ఆ లింక్ కూడా మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో నేను పెడతాను అనమాట.
ఓకే, మీకు అర్థమైందో లేదో తెలియాలంటే కానీ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే కానీ నేను ఈ యొక్క తక్కువ టైంలో నా యొక్క టైంని కూడా యూటిలైజ్ చేసుకొని మీకోసం నేను చెప్తున్నాను. సో ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఒక ఉద్దేశంతో. సో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ నెక్స్ట్ మీకు ఏదైనా వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.